తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ను కాపాడేందుకు పోలీస్ శాఖ నిబద్ధతతో ఉందని డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నారు. ఘరానా నేరస్తులను అణిచివేస్తామంటూ కూడా ఆయన ప్రకటన విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామంటూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ₹1 కోటి ఎగ్రేషియాతో పాటు 300 గజాల ఇళ్ల స్థలంతో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామంటూ కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. సో మొత్తానికి నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ అయితే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సో అక్కడికి నిజామాబాద్ హాస్పిటల్ కి కూడా సిపి చేరుకున్నారు. ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ ని కూడా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, ఏదైతే కరడు కట్టిన నేరస్తులు ఎట్లాగో అంటే వాళ్ళకి సంబంధించి చూస్తే వాళ్ళకు ఒక కరడు కట్టిన నేరస్తులకు సంబంధించి చూస్తుంటే ఒక గట్టి మెసేజ్ ని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది చెప్పొచ్చు. ఎందుకంటే కరడు కట్టిన నేరస్తులు నేరాలు చేసి ఈజీగా జైళ్లలో కూర్చొని తప్పించుకొని తిరుగుతున్న వారందరికీ ఒక కరెక్ట్ మెసేజ్ పాస్ చేసినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏదైతే తీవ్ర నేరాలు చేసి చాలా మంది పారిపోతున్నారు, చాలా మంది జైలులో ఉండిపోతున్నారు, అంతే దగ్గర బయటకు వచ్చి మళ్ళీ అదే తరహాలో నేరస్తులు చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన చెప్పొచ్చు. అయితే ఇది ఎదురు కాల్పులో అంటే కాల్పులో భాగంగా అటు తప్పించుకొని పారిపోతున్నాంపై దాడి చేసి తో పాటుగా అటు అక్కడే ఉన్న రోగుల బంధువులని వాళ్ళని కూడా చంపేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో తాము కాల్పులు జరపని చెప్పి పోలీసు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఎందుకంటే ఒక నేరస్తులు తప్పించుకునే ప్రయత్నంలో ఒక కానిస్టేబుల్ ని అతి కిరాతకంగా చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత మళ్ళీ పట్టుకునే క్రమంలో మరొక కానిస్టేబుల్ తప్పుడు సివిల్పై దాడి చేశాడు. తిరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుంటే అక్కడ కూడా పోలీసులపై కాల్పులు అంటే పోలీసుల దగ్గర వేగం లాక్కుని తిరిగి కాల్పులు జరపడానికి ప్రయత్నంతో పాటుగా అక్కడ ఉన్న రోగుల బంధువుల పైన కూడా తుపాకులు ఎక్కుపెట్టి వాళ్ళని చంపేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో కాల్పులు జరిపాల్సి వచ్చింది కూడా పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. ఎవరైతే కరడు కట్టిన నేరస్తున్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి పోలీసులు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రమోద్ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటాం, ప్రమోద్ కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ఇస్తాం, అంతేగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, 300 గజాల స్థలాన్ని కూడా ఇస్తామని చెప్పింది. అంతేకాకుండా గాయపడ్డ ఆసిఫ్ కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఏదేమన్నా కూడా అటు ఇప్పుడు సంఘటన స్థలానికి సిపి నిజామాబాద్ కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది, అక్కడ ఉన్న కానిస్టేబుల్ సంబంధించిన వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరతో పాటుగా ఇప్పటికి క్రూజ్ టీం కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ క్రూజ్ మొత్తం కూడా అటుగా రికవర్ చేస్తున్నారు. ఆ క్రూజ్ మొత్తంలో సాక్ష్యాలు సేకరిస్తున్నారు. తర్వాత వైపు అక్కడ రోగుల బంధువుల సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్. ఎందుకంటే ఇది జరిగింది ఒక నిజమైన ఎన్కౌంటర్ అని చెప్తున్నారు చెప్పి అధికారులు చెప్పారు. ఎందుకంటే అటు తప్పించుకునే క్రమంలో తుపాకీ లాక్కొని తప్పించుకునే క్రమంలో పోలీసుల పైన తుపాకీ ఎక్కిపెట్టడంతో పాటుగా రోగుల బంధువుల పైన తుపాకీ ఎక్కిపెట్టి చంపేందుకు బెదిరిస్తున్న తరుణంలో పోలీసులు తప్పనిసరి పరిస్థితిలో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో రియాజ్ చనిపోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి సమగ్ర దర్యాప్తు తాము కూడా చేస్తాం, అంతేకంటే మెజిస్ట్రేరియల్ సంబంధించి ఎంక్వైరీ కూడా చేస్తాం. ఎందుకంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ముందుకు వెళ్తాం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పోస్ట్ మార్టం నిర్వహిస్తాం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం విచారణ చేపడతాం, ఒక కమిటీని కూడా నియమిస్తామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయబోతున్నట్టు అధికారులు చెప్పారు. మరోవైపు చూసినట్టయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించి రియాజ్ గత 17వ తేదీన ప్రమోద్ పైన దాడి చేసి అది కిరాతకంగా చంపేసి ఆ తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో అతను వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ శివార్ ప్రాంతంలో ఒక లారీ క్యాబిన్ లో దాక్కున్న తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్తే మరొక కానిస్టేబుల్ తో పాటు ఆసిఫ్ తో పాటుగా ఆసిఫ్ పై దాడి చేసిన తర్వాత సివిల్ పై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు జరిపిన కాల్పులో రియాజ్ కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లి మానవతా దృక్పథంతో చికిత్స చేయిస్తుంటే కూడా అక్కడ కూడా మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపారు. అప్పుడు రియాజ్ చనిపోవడం జరిగింది. అయితే వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయబోతున్నారు. మేజిస్ట్రేట్ ఎంక్వైరీ చేస్తారు, తర్వాత కమిటీ నియమిస్తారు, తర్వాత అక్కడ ఆధారం మొత్తం సేకరిస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఏమేమి జరగాల్సిందో అవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీకి సంబంధించి కూడా పోలీసులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, ఒక దొంగ కానిస్టేబుల్ ని చంపడం అనే విషయాన్ని పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకుందని అనుకోవచ్చా? ఎందుకంటే 9 బృందాలను ఏర్పాటు చేశారు, చాలా క్విక్ గా రియాజ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ వ్యవహారం అంతా ఎలా చూడాలంటారు? ఏదైతే ఒక సాధారణ దొంగ 40 చోరీలు చేశారు, 40 నేరాలు చేశాడు, 40 నేరాలు చేసిన అతన్ని పట్టుకునేందుకు నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే గాలింపు చర్యలో భాగంగా రియాజ్ కనబడతో అతను పికప్ చేసి మోటార్ బైక్ పై తీసుకువెళ్తుండగా అతడు ప్రమోద్ని చంపేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే
ఇలాంటి కర్రగట్టిన నేరస్తులు చాలా మంది బయట ఉన్నారు. వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళ మీద నిఘా ఉంటుంది. వాళ్ళ మీద పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ నేరాలు చేస్తారు. మళ్ళీ దొరకకుండా వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళపై నిఘా పెట్టి వాళ్ళని పట్టుకునే పని ఖచ్చితంగా చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పట్టుకునే క్రమంలోనే అటు ప్రమోద్పై దాడి చేసి అక్కడి నుంచి రియాజ్ తప్పించుకోవడం, తర్వాత ప్రమోద్ చనిపోవడం, ఈ వ్యవహారం సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా కరడుగట్టిన నేరస్తుల పట్ల తాము తీవ్రంగా ఉంటాం, కఠినంగా ఉంటామని చెప్పి కూడా అటు పోలీసులు చెప్పారు ఈ సంఘటనతో. అలాగే డీజీపీ శివధర్ రెడ్డి కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏ అంశాల గురించి ప్రస్తావించారు రమేష్? ఎస్, డీజీపీ రియాక్ట్ కావడం జరిగింది. డీజీపీ మాట్లాడుతూ ఈ వ్యవహారం సంబంధించి పూర్తి స్థాయిలో ఒక దర్యాప్తు ఉంటుంది, అంతేకాకుండా చనిపోయిన కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం, అటు గాయపడ్డ కుటుంబానికి అతను కూడా పూర్తిగా కోలుకున్నగా ఆదుకుంటాం, అంతే సంబంధించిన ఎస్కేలేషన్ కూడా ప్రకటించడం జరిగింది. చనిపోయిన కుటుంబానికి ₹1,00,00,000, తర్వాత గాయపడ్డ కుటుంబానికి కొన్ని లక్షల ప్రకటించారు. దాంతో పాటుగా చనిపోయిన కుటుంబానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 300 గజాల స్థలాన్ని కూడా ఇస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ఆసిఫ్ అయితే గాయపడి ఉన్నాడో అతను కూడా పూర్తి స్థాయిలో కూడా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో జరిగిన సంఘటనలో కానిస్టేబుల్ తో కూడా మరొక గాయపడడం జరిగింది, వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఏదేమో కరెంటు కట్టిన ఎన్నెలస్తున్నాయి తాము ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం, అవసరమైన పక్షంలో ఎలాంటి చర్యలకైనా దిగుతామని చెప్పి కూడా పోలీసులు ఒక గట్టి హెచ్చరికను దీని ద్వారా చెప్పడం జరిగింది. రమేష్, మొత్తం అంటే ఇటు కానిస్టేబుల్ మృతి చెందాడు, అలాగే రియాజ్ ని పట్టుకునే క్రమంలో ఎంతమంది గాయపడ్డారు అంటారు? అంటే తప్పించుకునే క్రమంలో గల్లాక్కోవడం కానీ, కత్తితో దాడి చేయడం కానీ, ఇలా ఎంతమంది గాయపడ్డారంటారు? దీనికి సంబంధించినట్లయితే 17వ తేదీన ప్రమోద్ పై దాడి చేసిన సమయంలో వెనకాల అంటే రియాజ్ వెనకాల కూర్చున్న ఆసిఫ్ పైన కూడా దాడి చేశారు. ఆసిఫ్ కు సంబంధించి అతను కూడా గాయాలు కావచ్చు. అతను కూడా ప్రస్తుతానికి హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. అయితే నిన్న పట్టుకునే క్రమంలో ఏదైతే ఆ రియాజ్ ఒక ప్రాంతంలో ఉన్నాడు, లారీ క్యాబిన్ లో దాక్కున్నాడు అనే విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి పట్టుకునే క్రమంలో అక్కడ ఒక సివిలియన్ని అడ్డం పెట్టి సివిలియన్ పై దాడి చేసి సివిలియన్ కి బెదిరింపులకు పాల్పడుతూ సివిలియన్ నుంచి బెదిరింపులకు పాల్పడుతూ అతనిపై దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇది మొదటిసారి ప్రమోద్ పై దాడి చేసినప్పుడు ఆసిఫ్ పై దాడి చేశారు. తర్వాత నిన్న ఒక సివిలియన్ పై దాడి చేశారు. ఈ రోజు ఏదైతే బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఏకంగా అటు కానిస్టేబుల్ పై దాడి చేసి ఆ తర్వాత తుపాకీ లాక్కొని అక్కడ పోలీసులతో పాటు అక్కడ ఉన్న పేషెంట్లు వాళ్ళందరూ కూడా కాల్చివేస్తామని బెదిరింపులు పాల్పడంతో అక్కడ కూడా కానిస్టేబుల్ గాయాలను కావడం. మొత్తం ముగ్గురికి రియాజ్ ముగ్గురు పైన దాడి చేశారు, ముగ్గురు గాయాలని జరిగింది, ఒకరిని చంపివేయడం జరిగింది, ఒక కానిస్టేబుల్ ప్రమోద్ చంపివేయడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారంలో ఒక కానిస్టేబుల్ చనిపోతే ముగ్గురు గాయాలు కావడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఆసుపత్రిలో బెదిరింపులు పాల్పడుతూ తుపాకీ ఎక్కిపెట్టి అటు కాల్చివేస్తానని బెదిరింపులు పాల్పడుతున్న సమయంలో పోలీసులు కాల్చడంతో అక్కడ రియాజ్ చనిపోవడం జరిగింది. అయితే వ్యవహారం సంబంధించి పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆదేశాల ప్రకారం తాము వ్యవహరిస్తామని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. ఓకే రమేష్. సో ఒక దొంగ చేతిలో కానిస్టేబుల్ మృతి చెందారు. పోలీస్ శాఖ కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 రోజులుగా 9 బృందాలని ఏర్పాటు చేసి రియాజ్ కోసం గాలించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అయితే రియాజ్ ని రిమాండ్కి తరలిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే గాయపడ్డ రియాజ్ కి చికిత్స అందిస్తున్న క్రమంలో తప్పించుకునే ప్రయత్నంలో మరొకసారి గల్లాకునే ప్రయత్నం చేయడం, కాల్పులు జరపడం, దాడికి దిగబడడంతో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అలాగే ఈరోజు అంటే ఇటు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు, మాకు న్యాయం చేయాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే రియాజ్ని అదుపులోకి తీసుకున్న క్రమంలోనే ఇదంతా చోటు చేసుకోవడం జరిగింది. అయితే రియాజ్ చనిపోవడంతో ఇటు అక్కడ పోలీసులు కూడా బాణసంచా కాల్చి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే ఎన్కౌంటర్ జరిగిన ఫ్లోర్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. అక్కడ నిజామాబాద్ సిపి కూడా అక్కడికి వెళ్లారు. అలాగే డీజీపీ శివధర్ రెడ్డి కూడా దీని గురించి స్పందించారు.